హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియోలో నేనైతే పాలక్ పూరి రెసిపీ చేసి చూపిస్తున్నాను. జనరల్‌గా పాలకూరతో పాలకూర కర్రీ, పాలకూర పప్పునే కాకుండా ఇలా పాలకూర పూరీలు కూడా చేసుకొని తినొచ్చండి. ఈ పాలక్ పూరి రెసిపీ చేయడానికి ముందుగా నేనైతే 2 కట్టల పాలకూర కట్టలను తీసుకొని ఈ విధంగా శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కున్నానండి. ఇలా పాలకూరని వాటర్‌లో కడుక్కున్న తర్వాత ఈ 2 పాలకూర కట్టలని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ పాలక్ పూరిలోనికి పచ్చికారం వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఒక 6 పచ్చికాయలను తీసుకొని వీటిని కూడా ఒకసారి కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పాలకూర ముక్కలు వేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పాలకూరని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా పాలకూరని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్‌లోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోనికి 1 టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకుంటున్నాను. సాల్ట్‌ని ఇందాక పాలకూరని గ్రైండ్ చేసేటప్పుడు కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము. అలాగే పాలకూరలో కూడా కొద్దిగా సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్‌ని కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత ఈ గోధుమ పిండిలోనికి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్‌ని ఈ పిండిలోనికి వేసేసుకొని ఈ పిండి పాలకూర పేస్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పాలకూరలో ఫోలిక్ ఆమ్లం అలాగే విటమిన్ కేఏసి ఎక్కువగా ఉండడం వలన దీన్ని తీసుకోవడం వలన హెల్త్‌కి చాలా మంచిది. చూస్తున్నారు కదండీ! పిండి మొత్తాన్ని ఇలా పిసుక్కుంటూ మధ్య మధ్యలో వాటర్ అవసరమైతే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పాలకూర తినని పిల్లలకి ఈ విధంగా పాలకూరని మిక్సీ చేసి పిండిలో కలిపి పూరీలాగా చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా సరేనండి చాలా బాగా నచ్చుతాయి. చూస్తున్నారు కదండీ! పిండి మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ మధ్యలో వాటర్ అవసరమైతే వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి అప్లై చేసుకున్నాక ఈ పిండి ముద్దను ఒక 5-6 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని ఈ కడాయిలోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను పాలక్ పూరీలను ప్రిపేర్ చేస్తున్నాను. పిండి ముద్దలోంచి పూరికి సరిపడా కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ పీట పైన కాస్త డ్రై పిండిని చల్లుకొని ఈ విధంగా పూరీ చేసుకున్న మాదిరిగా చేసుకుంటున్నాను. ఈ పాలక్ పూరీలు అనేవి కాస్త చిన్నగానైనా సరే లేదా పెద్దగానైనా సరే చేసుకోవచ్చు. కానీ కాస్త మందంగా చేసుకుంటేనే ఆయిల్‌లో వేసినప్పుడు పొంగుతూ వస్తాయి. ఈ పాలక్ పూరీలు మీకు ఇంకా పర్ఫెక్ట్ రౌండ్ షేప్‌లో రావాలంటే అంచులు షార్ప్‌గా ఉన్న ఏదైనా ఒక టిఫిన్ బాక్స్‌ని ఈ విధంగా చేసి పెట్టుకున్న పూరీ పిండి పైన పెట్టి ఒకసారి రౌండ్‌గా తిప్పినట్లయితే పర్ఫెక్ట్ రౌండ్ షేప్‌లో పాలక్ పూరీలు అనేటివి వస్తాయి. ఇలా మనం తడిపి పెట్టుకున్న పిండినంతా పూరీలు చేసి పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్‌లోనికి ఈ పూరీలను ఒక్కొక్కటిగా వేస్తూ పూరీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్‌లోకి వేసుకోవాలి. అంతేనండి. నేనైతే ఇక్కడ పూరీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పూరీలను ఇలా డీప్ ఫ్రై చేసి తీసుకున్నాను. చూసారు కదండీ! ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే తెల్లటి పూరీలే కాకుండా ఇలా పాలకూరతో సింపుల్ వేలో ఈ రకంగా పాలక్ పూరీలను చేసి పిల్లలకు పెట్టండి. ఇవి గ్రీన్ కలర్‌లో ఉండడం వలన పిల్లలు కూడా ఇష్టంగా అలాగే ఇంట్రెస్ట్‌గా తింటారు. పాలకూరను వేసి ఈ పూరీలను చేస్తున్నాం కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే మంచి టేస్ట్‌లో కూడా ఉంటాయి. ఈ పాలకూరతో చేసిన పూరీలకు స్పెషల్‌గా ఈ కర్రీనే కావాలని ఏమీ లేదండి.
ఎలాంటి కర్రీస్‌లోకైనా ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ మటన్ గ్రేవీ కర్రీలోనికి ఈ పాలక్ పూరీలను ట్రై చేశాను. చాలా మెత్తగా టేస్టీగా వచ్చాయి. నేను చేసినటువంటి ఈ పాలక్ పూరి రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.